కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో డోలా సిల్క్స్లో అజ్రక్ డిజైన్స్లో మనం లాస్ట్ టైం కూడా చేసాము. కొత్త డిజైన్స్ వచ్చాయి వీటిలో కూడా. ఇంకా మనకి ప్యూర్ సిల్క్స్లో అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అజ్రక్స్. ఇవి అజ్రక్స్ అంటే మనకి ఎక్కువ కలర్ చాయిస్ అయితే ఉండదండి. వీటిలో ఎక్కువ మెరూన్, మనకి ఇండిగో, బ్లాక్ ఇలాంటివే వస్తాయి. ఇవి వచ్చేసరికి నేచురల్ అజ్రక్, మనం ప్రింట్ కాదు. ఆల్రెడీ నేను ప్రింట్లో కూడా సాటిన్ క్రేప్లో చేశాను కదా. ఇది న్యాచురల్ అజ్రక్ వస్తుంది, డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది. డోలా అంటే తెలుసు కదా, థిక్గానే ఉంటుంది. మనకి ఇది ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్లో వచ్చింది. ఓ షైనీగా ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి నార్మల్ వెయిట్. మనకి డోలా అంటే ఐడియా ఉంటుంది కదా, మరీ లైట్ వెయిట్ కోటాతో పోల్చుకోకుండా ఉంటే మాత్రం నార్మల్ మనం క్యారీ చేసే వెయిట్లోనే ఉంటుంది. కంఫర్ట్ ఫ్యాబ్రిక్, మనం ఈవినింగ్ వరకు క్యారీ చేస్తున్నా బాగుంటుంది. ఇలా థిక్గా ఉంటుందండి, ట్రాన్స్పరెంట్గా ఉండదు. ప్యూర్ డోలా మీద అజ్రక్ మెరూన్ షేడ్, డార్క్ మెరూన్ షేడ్, ఎక్కువ మనకి ఈ షేడ్ వస్తుంది ఇందులో. దీనికి పైన వైపు చిన్న అంచే, కంచి బోర్డర్సే కానీ మనకి ఈ డై ప్రాసెస్లో వచ్చిన కలర్స్తో డై చేస్తారు కదా, దానివల్ల అంచు షేడ్ అనేది యాక్చువల్గా బేస్ గోల్డ్ కలరే. దీనికి వేసిన కలర్స్ వల్ల ఇది కొంచెం కాపర్ షేడ్లో కనిపిస్తుంది. ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క షేడ్లో ఉంది. ఇది డార్క్ షేడ్ కాబట్టి, అంటే ముందు శారీ తర్వాత ఇదంతా డైయింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దానివల్ల మనకి షేడ్ అయితే మారింది. కింద వైపుకి వచ్చి పెద్దది, ఒక 5 ఇంచెస్ బోర్డర్ వచ్చింది. చాలా బాగుంది. అంటే ఇది కొంచెం అజ్రక్ డిజైనే కానీ చిన్నగా ఉంది, అంటే మనకు కొంచెం కలంకారీ స్టైల్ లాగా ఉంది, కానీ ప్యూర్ అజ్రక్. కింద కూడా మనకి అలా బోర్డర్ లాగా బ్లాక్ మీద డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ కదా అజ్రక్ అన్ని దాంట్లోనూ. మనకి మోడాల్లో కూడా అడిగారు, మోడాల్లో కూడా వస్తాయండి. నెక్స్ట్ వీక్లో అయితే వస్తాయి మోడాల్లో, ప్యూర్ మోడాల్లో వస్తాయి. ఇది పళ్ళు కూడా మనకి ఇదంతా అజ్రక్ పళ్ళు ఇచ్చారు. చివరి మనకి డోలాలో జరీ లైన్స్ వస్తాయి కదా, ఆ జరీ లైన్స్కి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ మెరూన్ షేడ్ మీద మనకి ఇక్కడైతే బ్లాక్ బ్లూ కూడా వాడారు, ఇండిగో బ్లూ షేడ్. ఇక్కడ మాత్రం ఓన్లీ క్రీమ్ షేడ్తోనే ఇలా స్టార్ డిజైన్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ ఇచ్చారు మనకి. ఇది ప్యూర్ డోల్ అని సేమ్ ఫ్యాబ్రికే. బ్లౌజ్కి అయితే మనకి బార్డర్ రాలేదు, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా ఇచ్చారు బార్డర్, మనం ఏది కలర్ని వేసుకోవచ్చు. మోసం అండి అసలు డిజైన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా అడిగారు కదా చాలామంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి డోలాలోనే కొంచెం పేస్టల్ షేడ్ లాగా, అంటే మనకి తక్కువే వస్తాయి ఇలాంటి షేడ్స్. ఈ షేడ్లోనూ ఇంకొక లైట్ పేస్టల్ ఉన్నట్టు ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా బ్రైట్ షేడే. ఇది కూడా అంతే సేమ్, మనకి అదే ప్రాసెస్. న్యాచురల్ డైతోనే వస్తాయి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్సే. ఇలా ఇది ఒక మట్టి కలర్ ఉంటుంది కదా, మనకి జైపూర్ బ్లాక్స్లో దొరుకుతుంది. ఆ షేడ్ పైన ఇది కొంచెం ఒక శనగ పిండి కలర్ అండ్ ఎల్లో, మస్టర్డ్ షేడ్ ఎల్లో ఉంటుంది కదా, ఆ కలర్తో వచ్చేసరికి మీకు ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ అనేది. 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్. ఇందులో చూసారా ఈ కలర్ ఇక్కడ కొంచెం గోల్డ్ లాగే అనిపిస్తుంది, ఆ కలర్లో అయితే కొంచెం కాపర్ షేడ్లా అనిపించింది కదా బోర్డర్. కింద వైపు జరీ బోర్డర్. డిజైన్స్ అయితే మారినాయి, జరీ బోర్డర్ సేమ్ కాదు, ఇది ఒక డిఫరెంట్గా వచ్చింది బోర్డర్ అనేది. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటుంది, సింగిల్ అయినా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్. ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు అండి. మీకు ఇలాంటి డోలా ఫ్యాబ్రిక్ ఓకే అనుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు. చిన్న అంచు ఉంటుంది కాబట్టి క్లాసీగా ఉంటుంది. ఇది పళ్ళు, ఇది కొంచెం చిక్ పళ్ళునే వచ్చింది. ఇక్కడ కూడా జరీ లైన్స్ ఉన్నాయి, దానిపైన మనకి ఇలా అజ్రక్ ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ డోలా మీదే ఇలా డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. దీంట్లో ఉన్న మనకి సన్పిన్ కలర్ ఒకటి వచ్చింది కదా, దానిపైన బ్రౌన్ షేడ్ ఉంది. చివరి కూడా మనకి బ్రౌన్ ఎక్కువ ఇచ్చారు, ఆ బ్రౌన్తో డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. 1 మీటర్ ఉంటుంది బ్లౌజు. బ్లౌజ్కి అయితే బార్డర్స్ జరీ బార్డర్ రాలేదు, ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు ఒకవైపు. చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం షేడెడ్లా ఉండొచ్చు, ఎందుకంటే న్యాచురల్వి కాబట్టి. ఇవి మనకి డై చేసి తర్వాత హ్యాండ్తో చేసిన అజ్రక్ కాబట్టి కొంచెం షేడ్స్ అవి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండవు. పర్ఫెక్ట్గా ఉండలేదంటేనే అది న్యాచురల్ అని అర్థము. సో అవేమి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ కాదండి, అవి న్యాచురల్గా వచ్చింది. మనకి కలంకారీ అయిన ఇలాంటి అజ్రక్ జైపూర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. చాలా బాగుంది కలర్ అయితే. ఫాస్ట్గా అయితే చూసుకోండి, మనకి లాస్ట్ టైం కూడా వచ్చినట్లేదు ఈ షేడ్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, ఇండిగో షేడ్లోనే మరీ డార్క్ కాదు, కొంచెం లైట్ షేడ్. ఇందులో ఇంకొక షేడ్ కూడా ఉంది. సో క్లియర్గా అయితే డిజైన్స్ అయితే డిఫరెంట్ అండి, దీనికైతే డిఫరెంట్గానే ఉన్నాయి. మనకి ఎక్కువగా వస్తాయి ఈ షేడ్స్, మెరూన్ ఒకటి ఇదొకటి మనకి ఎక్కువగా వస్తుంది. కానీ క్లాస్ అసలు మనకి ఇవే షేడ్స్ మళ్ళీ వేరే వాటిలో అయితే, అంటే ఐ మీన్ వేరే ప్రింట్స్లో అయితే తక్కువ ఈ కలర్స్ రావడం అనేది.
ఇలా బాక్స్లో ఇచ్చారు. బాక్స్లో అజ్రక్ ఇచ్చారు, మధ్యలో ఒక కొంచెం ప్లెయిన్ ఒక సర్కిల్ ఇచ్చారు, ఒక స్క్వేర్ ఇచ్చారు. ఆ గ్యాప్ మాత్రం కొంచెం ప్లెయిన్ వదిలేరు. పైవైపు చిన్నగా ఒక 2 ఇంచెస్ బార్డర్, కింద వైపు మనకు ఒక 5 ఇంచెస్ కంచి బార్డర్ ఇచ్చారు. పైన మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ ఉంది. వస్తాం అసలు ఈ కలర్ అంటేనే చాలామంది ఇష్టపడతారు. చూసుకోండి ఫాస్ట్గా. మరి డార్క్ ఇండిగో కాదు, కొంచెం గ్రేయిష్ ఇండిగోలా ఉంది. ఇది అజ్రక్ పళ్ళు, చివరి జరీ లైన్స్ వచ్చాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ డెవలప్ అయిన ఇలా ప్రింట్, డిఫరెంట్గా చక్కగా ప్రింట్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి హ్యాండ్కి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా ఉంది హ్యాండ్కి బార్డర్. బ్యూటిఫుల్ అండి, చక్కగా ఉంది కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్కి చిన్న డిజైన్, అజ్రక్ డిజైన్ చిన్నగా, మరీ పెద్దగా హడావిడిగా లేకుండా చక్కగా చిన్నగా ఒక స్టారు, డైమండ్, లీఫ్ షేప్ అలా ఇచ్చారు. పైవైపు చిన్న బార్డరు మనకి ఇలా ఏమనాలి జిగ్జాగ్ స్టైల్లోనే 2 కలర్స్ ఇచ్చారు చూడండి. ఒకవైపు ఇటువైపు రెడ్ కూడా ఫిల్ చేశారు. రెడ్ కూడా మనకి ఇది ఒక బ్రిక్ షేడ్, మెరూన్ షేడ్ ఉంటుంది సార్, ఆ కలర్. 2 సైడ్స్ కూడా కంచి బార్డర్ మోసం ఉంది. కింద వైపు కూడా మళ్ళీ అలా ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. బాగుంది కదా. ఇవన్నీ చూసేటప్పుడు కొంచెం గాడిగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇవి పళ్ళు పెద్దగానే ఇచ్చారు, చివరి జరీ లైన్స్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం స్లేట్ బ్లాక్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇది లైట్ స్టార్ డిజైన్ లాగా 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. మరి దీని పైన కూడా చిన్నగా బెనారసి బుట్టి లాగా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్లోనే ఉంది ఆ డిజైన్ అనేది. చక్కగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న. 2 సైడ్స్ కూడా హ్యాండ్ బార్డర్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ షేడ్. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చూపించారు కదా ఇందాక, కొంచెం అదే కాంబినేషన్, డిజైన్ డిఫరెంట్. 2 కూడా చాలా బాగున్నాయి. ఏ డిజైన్ అనేది క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. రేర్గా వస్తాయి మనకి షేడ్స్ అనేది. లైట్ బ్రౌన్, లెమన్ ఎల్లో షేడ్, లెమన్ ఎల్లో కూడా కాదు, కొంచెం శనగపిండి ఎల్లో అండ్ బ్లాక్ షేడ్. పైన వైపు చిన్న బార్డరు, ఇంకా కొంచెం చిన్నగా జిగ్జాగ్ బార్డర్లో కంచి బార్డర్, కింద వైపు మాత్రం 5 ఇంచెస్ బార్డరు. చాలా బాగుంది కలర్ అయితే. అంటే పేస్టల్స్ ఇష్టపడితే మాత్రం చక్కగా చూడొచ్చు. హడావిడి కలర్స్ కాదు. ఇది చిన్న చిట్పాలు. ఈ లోపల కూడా జరీ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి డార్క్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా బాగుంది. కొంచెం బ్రౌన్ మీద ఈ లైట్ కలర్తో డిజైనర్ ఇచ్చారు చూడండి. హ్యాండ్కి చిన్న పట్టీలాగా బ్లాక్ బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కాంబినేషన్. మనం ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు, లేదా మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా బ్లాక్ బ్లౌజ్ అలా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్లోని ఇండిగో షేడ్లో ఇందాక చూపించే కదా, ఇది వేరే డిజైన్. ఇది కూడా అజ్రక్ స్టైల్ డిజైనే. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్నగా ప్రింట్ వచ్చింది. ఇది పైవైపు చిన్న బార్డర్, మళ్ళీ ప్రింటెడ్ బార్డర్, కింద వైపు కొంచెం పెద్దది, సేమ్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. ఈ షేడ్స్ ఎక్కువ అడుగుతున్నారు, చూసుకోండి. ఇది పళ్ళు, పెద్ద పళ్ళు. మనకి ఇక్కడ చివరి జరీ లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. దీనికి సెల్ఫ్ లోపల చిన్న బుటీ లాగా ఇచ్చారు, అక్కడక్కడ బుటీ ఉంది. ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చండి. 2 సైడ్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ ఉంటుంది. ఆసమ్. ఈ సారీ కూడా 3950. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ షేడ్లోనే. ఇది సెకండ్ డిజైన్. ఆల్రెడీ ఫస్ట్ చూపించే కదా, ఇది చిన్న డిజైన్ వచ్చింది మనకి. ఇలా డాట్ వచ్చి ఇలా షేప్ లాగా అజ్రక్ డిజైన్ వచ్చింది. పైవైపు చిన్న బార్డర్, మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. కింద వైపు కూడా కొంచెం పెద్ద బార్డర్, ప్రింటెడ్ బార్డర్. డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. బ్యూటిఫుల్. మనకి ఇవన్నీ సెల్ఫ్లోనే వస్తాయి, మరి కాంట్రాస్ట్ బార్డర్స్, కాంట్రాస్ట్ కలర్స్ రావు. అజ్రక్ స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా ఇక్కడ నుంచి కూడా పెద్ద పళ్ళు డిజైన్ ఇచ్చారు. అజ్రక్ స్టైల్లో చివరి జరీ లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ షేడే ఇలా డిజైనర్ లాగా ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఉంది. బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి మెటీరియల్.
చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్ అసలు. ఈ శారీ ప్రైస్ కూడా 3950. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ సిల్క్స్. ప్యూర్ సిల్క్స్లో ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీ, అంత డిఫరెంట్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసరికి మట్టి కలర్ ఉంటుంది చూసారా, అందులో కూడా మరీ డార్క్ కాదు, లైట్ కలరే, పేస్టల్ షేడ్. పైన అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. కింద చూడండి, కింద వైపు వచ్చేసరికి పీచు పింక్ మిక్స్ అయిన షేడ్ ఉంటుంది చూసారా, బాగుంది షేడ్ అయితే, మంచి షేడ్. ఇలా మనకి స్కర్ట్ బార్డర్ లాగా కలర్ వచ్చి దానిపైన ఈ డిజైన్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, డిజైనర్ స్టైల్. ప్యూర్ సిల్క్, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్, మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. దీనికి వీవింగ్ కూడా మనకి టసర్ లాగా ఇలా లైన్స్ అయ్యి వస్తాయి. ఇవేవి మిస్టేక్స్ కాదండి, మనకి వీవింగ్ స్టైలే అలా ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. జరీ బోర్డర్స్ అయితే రావు, లైట్ వెయిట్లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా అస్సలు ఉండదు. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఈ కంఫర్ట్నెస్ మన ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుందో, మనకి హాయిగా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది, బ్యూటిఫుల్ అసలు. డిజైన్ అయితే చాలా బాగుంది కదా. మనకి ఇది అంతా పైన ప్లెయినే వచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజైన్, ఇది ఫ్లవర్ డిజైన్, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా పెద్ద డిజైన్ లాగా ఇచ్చారు, కంటిన్యూషన్ అదే. మిగిలిందంతా ప్లెయిన్ వచ్చింది. దీనికి పళ్ళు ఎంత డిఫరెంట్గా ఇచ్చారు, ఇలా కొంచెం అజరక్ స్టైల్ ప్రింట్ లాగా ఇచ్చారు, బ్లాక్ మీద వైట్ డిజైన్తో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మన కింద వచ్చిన పీచ్ పింక్ మిక్స్ అయిన షేడ్ ఉంది కదా, భలే ఉంది షేడ్ అయితే మొత్తం. ఆ షేడ్ బ్లౌజు, హ్యాండ్కి పళ్ళులో వచ్చిన డిజైన్ బోర్డర్ లాగా ఇచ్చారు. నేను ఇక్కత్ స్టైల్ బ్లౌజ్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా, కానీ ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ షేడ్ వస్తుంది కదా, బ్యూటిఫుల్ కదా. కొంచెం పేస్టల్ లుక్, మరి డార్క్ షేడ్స్ కాదు, చాలా క్లాసీగా, కొంచెం క్లాసీగా అఫీషియల్గా ఇష్టపడతారు కదా, చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4300. నెక్స్ట్ వచ్చేసి మన ట్రెండింగ్ డిజైన్. అసలు ఎన్ని పీసులు, నేను లాస్ట్ టైం వీడియో చేసేసరికి మన దగ్గర రెడీ టు డిస్పాచ్ ఆ రోజు అయితే ఒకటే ఉందండి. ఈవినింగ్ అయితే చాలా ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ కూడా వచ్చాయి. 15 పీసెస్ వరకు మనకి ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ 8 పీసెస్ వరకు ఉన్నాయి. ఇది కుచీల పాటు మనకి ఇలా లైన్స్ లాగా వస్తుంది, కింద చిన్న బార్డర్, లంగా ఓణి ప్యాటర్న్ వస్తుంది. మనం ఇందులో ఎల్లో కూడా చేసాం కదా, ఎల్లో కూడా వస్తాయి. ఇది కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా పోల్కా డాట్స్, మరి కోరా కాదు, అలా అని వైట్ కూడా కాదు, మీడియం షేడ్, హాఫ్ వైట్ అనుకోవచ్చు, కొంచెం కోరా, లైట్ కోరా, ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. మీకు కింద ఉన్న చారలు కనిపిస్తుంది, అంటే కచ్చన్ పార్ట్లో ఉన్నవి కనిపిస్తున్నాయి. ఇది యాక్చువల్గా అయితే ఇది మరి ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు, ప్యూర్ సిల్క్, మన క్వాలిటీ కూడా బాగుంటుంది. డిజైనర్ స్టైలు. పళ్ళు కూడా మనకి ఇలా లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్, అంటే కొన్నిటికి ఇదే లైన్స్ బ్లౌజ్ వచ్చాయి, కొన్నిటికి ఇలా బ్లౌజ్ వచ్చాయి, అంటే ఒక టైం వచ్చినాటికి లైన్స్ వచ్చాయి. ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 4300. చక్కగా ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం ఆల్రెడీ చేస్తున్న డిజైనే. లాస్ట్ టైము ప్రీ ఆర్డర్స్తో పాటు ఇంకొంచెం మల్టిపుల్స్ ఉన్నాయి, ఇప్పుడైతే ఎక్కువ తెప్పించాము. బాగుందండి ఇది కూడా. ఇది వచ్చేసరికి కొంచెం కోరా షేడ్, మరి డార్క్ కోరా కాదు, కోరా కలర్. మిడిల్ అంతా మనకి ఇలా పింక్ అండ్ కొంచెం మెంతి ఎల్లోతో ఇలా సర్కిల్స్ లాగించారు. 2 సైడ్స్ కూడా మంచి పింక్, క్యాండీ పింక్, ఆరెంజ్ అండ్ ఎల్లోతో మనకి ఇలా రిబ్బన్ బోర్డర్, ఇదంతా డిజైన్ వచ్చింది. చాలామంది ఇష్టపడతారు ప్యూర్ సిల్క్స్, బ్యూటిఫుల్. లాస్ట్ టైం ఎవరైనా అడిగి సోల్డ్ అవుట్ చెప్పుకుంటే కనుక ఫాస్ట్గా అయితే చూసుకోండి. రెడీ టు డిస్పాచ్ ఉంది, బ్యూటిఫుల్. ఏమైనా రెడీగా ఉన్నాయి, మల్టిపుల్స్ ఉన్నాయి అంటే అప్పుడే డిస్పాచ్ అయిపోతుంది. ఓన్లీ ప్రీ ఆర్డర్ అంటేనే మీకు 10 to 15 days టైం పడుతుంది. ఒకవేళ వీటిలో ఏ డిజైన్ అని అయిపోయినా మీకు ప్రీ ఆర్డర్ అనేది అవైలబుల్గా ఉంటుంది, మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇది మనకి పళ్ళు కూడా ఈ డిజైన్ వచ్చింది కదా, అదే ఇచ్చారు ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్, బ్యూటిఫుల్. హ్యాండ్కి బార్డర్ ఏం రాలేదు. బ్లౌజ్ కూడా మనకి కట్చింగ్ పార్ట్ నుంచే వస్తుంది, 1 మీటర్ ఉంటుంది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, ఆసమ్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో బ్లాక్స్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్ పెయింట్ కూడా ఉన్నాయి. ఎక్కువ లేవు హ్యాండ్ పెయింట్ అయితే, నేను లాస్ట్ టైం పెట్టే కదా హ్యాండ్ పెయింట్స్, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి. ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్,
అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. పైన ఇలా బోర్డర్ ఇచ్చారు. ఇదంతా ఎల్లో షేడ్, చామంతి ఎల్లో షేడ్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్గా ఉంది. 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ ప్లెయిన్ కాదండి, దీని మీద కూడా చిన్న ప్రింట్ ఇచ్చారు, అంటే ఎక్కువ కలర్ హైలైట్ చేయకుండా ఇచ్చారు. ఇలా ఫ్లవర్ పీచ్ గ్రే షేడ్ అలా ఇచ్చారు. చాలా బాగుంది. ఈ కలర్ కూడా అంతే, ఇది పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్. నా సారీ ఈ కలర్ వచ్చింది కదా ఆ షేడ్ అనమాట. ఇంక ఈ షేడ్ అయితే ఎవరికైనా బాగుంటుంది. ఎల్లో షేడ్ అనేసరికి బ్యూటిఫుల్ అసలు. దీంట్లో అయితే ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్లో, కింద ఉన్నట్టున్నాయి అవి కూడా. ఇది పళ్ళు కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది కదా, ఇదే బోర్డర్ ఇచ్చిన కలర్ ఇచ్చారు, ఇలా లైన్స్ లాగా. బ్లౌజ్ కూడా చక్కగా ఇదే షేడ్ వచ్చింది. ఇంకా ఆసమ్ ఉంటుందండి శారీ అయితే. చక్కగా బార్డర్స్ ఇష్టపడరు కదా చాలామంది, జరీ బార్డర్స్ వద్దు అనుకుని కంఫర్ట్గా ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ కొంచెం అఫీషియల్గా అంటే ప్రైస్ ఉంటాయి, ఆ ప్రైస్ అఫెర్డబుల్ అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. కాంబినేషన్ అయితే మాత్రం ఆసమ్ అసలు. ఈ సారీ ప్రైస్ కూడా 4300. అంటే తెలియని వాళ్ళు ప్యూర్ సిల్క్స్ అంటే ఇంత కాస్ట్ అనుకుంటారు, అంటే చూడడానికి చాలా సింపుల్ లుక్లో ఉంటాయి, కానీ అది కంఫర్ట్ అండ్ క్వాలిటీ. ఏదైనా క్వాలిటీ బేస్ మీదే ప్రైస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో కూడా 35లో కూడా చేస్తాం కదా, అది కొంచెం దీని మీద కొంచెం పల్చన వస్తుంది, ఇది కొంచెం థిక్ వస్తుంది. ఈ డిజైన్ కూడా ఆసమ్ అసలు. రిపీట్ అడిగారు. ఇవి కూడా 5 పీసెస్ అయితే ఉన్నాయండి. హాఫ్ వైట్ మ్యాంగో డిజైన్ ఇలా రెడ్ 2 సైడ్స్, అంటే ఇక్కడ కుర్చీల పాటలో పై వైపు ఇవ్వలేదు. కంప్లీట్ అయ్యాక 2 సైడ్స్ కూడా సేమ్ మనకి ఇలా రెడ్ పట్టిలాగా ఇచ్చి మ్యాంగో బాటిల్ ఇచ్చారు. ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా క్లాస్ అసలు. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. మధ్యలో మనకల్లా బ్లాక్ రెడ్ కలర్తో, పళ్ళు కూడా రెడ్ ఇచ్చి మధ్యలో ఒక రెక్టాంగిల్ లాగా 4 మ్యాంగోస్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా రెడ్ వచ్చింది. ఆసమ్ అసలు. రెడ్ కూడా మంచి రెడ్, మెరూనిష్ రెడ్, డార్క్ షేడ్. హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ అసలు. ఈ శారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనం లాస్ట్ టైం ఇంకొంచెం డార్క్ లైలాక్ చేసాం, ఇది కొంచెం లైట్ వచ్చింది. ఈసారి మీకు ఆ షేడ్ కావాలన్నా కూడా వస్తుంది. కొంచెం లైట్ లైలాక్ పేస్టల్ షేడ్. 2 సైడ్స్ కూడా మనం ఇలా లీఫ్ బార్డర్ ఇలా డార్క్ నీలీ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ మీద ఇలా రావి లాగా ఇచ్చారు. మధ్యలో అంతా ఇలా డిజైన్. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు. మనకి పేస్టల్కి డార్క్ వచ్చేసరికి చాలా బాగుంది కలర్ అయితే. మనం చేసిన ఈ కలర్ కొంచెం డార్క్, లాస్ట్ టైం చేసిన షేడ్ అది కూడా వస్తాయి. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా బాక్స్ లాగా మధ్యలో ప్లెయిన్, మళ్ళీ లీఫ్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ కలర్, చిన్న లీఫ్ డిజైన్. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే మాత్రం. చక్కగా కొంచెం లైట్ షేడ్స్ ఇష్టపడితే చక్కగా చూసుకోవచ్చు. డిజైన్ కూడా రిపీట్ అడిగారు, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అసలు రిపీట్ అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ టైం డిజైన్స్ కూడా మళ్ళీ చేయించమని. కొన్ని డిజైన్స్ అయితే అవుతాయండి, చేపిస్తాము. అన్నీ అంటే అవ్వకపోవచ్చు. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా మనకి లైట్ హాఫ్ వైట్కి బ్లాక్ కాంబినేషన్. చిన్న సర్కిల్ వచ్చి చిన్న బర్డ్ వచ్చింది, అటు ఇటు ఉన్నట్టు 2 బర్డ్స్ ఉన్నట్టు చిన్న బర్డ్. అంటే మనకి పెన్సిల్ డ్రాయింగ్ లాగా ఇచ్చారు, కలర్ అంతా ఫిల్ చేయకుండా. బోర్డర్ మాత్రం ఒక 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, వైట్ అండ్ బ్లాక్. పళ్ళు ఇలా బార్డర్ ఇచ్చినట్టే కొంచెం థిక్గా పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆసమ్. ఫాస్ట్గా చూసుకోండి, చాలా మంది అడిగారు. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ షేడ్ ఎల్లో. దానికి 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. ఇలా ప్లెయిన్ వచ్చి కంచి పట్టు స్టైల్ లాగా, అంటే ప్రింట్ ఇదంతా ఏమి సరి అది ఏం రాదు. మనకి కలర్ ఇలా హాఫ్ కోరా షేడ్తో ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ అంతా లైన్స్ ఇలా మనకి జిగ్జాగ్ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది రంప మంచి అంటాం కదా అలా ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్ మనకి ఇలా ఓకే బోర్డర్లా రావాలి అలా కాకుండా అనుకునే వాళ్ళకి కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే మనకి కింద ప్లెయిన్ వచ్చింది కదా, కట్టుకుంటే చాలా బాగుంటుంది. డిజైనర్ స్టైల్. పళ్ళు మనకి ప్లెయిన్ వచ్చింది.
దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ఎల్లోనే ఇచ్చారు. ఎల్లో కూడా మంచి షేడ్ ఎల్లో, కొంచెం గడప ఎల్లోలోనూ కొద్దిగా డార్క్ షేడే. బ్లౌజు హ్యాండ్ కూడా చక్కగా బార్డర్ ఇచ్చారు, చక్కగా ఉంటుందండి బ్లౌజు. ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనకి స్టెప్స్ దగ్గర వైట్ కనిపిస్తూ ఉంటుంది, ఎల్లో బ్లౌజ్ కాబట్టి చాలా బాగుంటుంది షేడ్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మనకి సేమ్ ఇందులోనే బ్లాక్ కూడా ఉంది. మన నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత అవసరం ఉందంటే, ఇది బేస్ కోర కలర్ వస్తుంది. ఇది వచ్చేసరికి కుర్చీల పాటలో లంగావణి స్టైల్లో కూడా గ్రే మీద మనకి ఇలా ఫిష్ డిజైన్ అటొక్కటి ఇటొకటి ఉన్నట్టుగా డిఫరెంట్గా ఉంది అసలు. ప్రింట్ కూడా ఇదంతా కుర్చీలు వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో కలర్ కాంబినేషన్ అయితే. పేస్టల్ షేడ్స్ అవసరం అంటే క్లాసీ అసలు. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనం స్టెప్స్ పెట్టుకునే వైపు అంతా ఇలా వస్తుంది. మనం సింగిల్ వేసుకున్న బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. మనకి ఇది బార్డర్ 2 సైడ్స్ కూడా ఒక 6-7 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన మళ్ళీ ఇలా బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అసలు. పళ్ళు కూడా మనకి గ్రే మీద ఇలా బ్లాక్ కలర్ బ్రష్ లైన్స్ లాగా వస్తుంది కదా, అలా ఇచ్చారు. చక్కగా డిజైనర్ పీస్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజు, హ్యాండ్కి మళ్ళీ ఫిష్ బార్డర్ ఇచ్చారు. అవసరం అంటే అవసరం ఉంటుంది బ్లౌజ్. కలర్ చేయించుకునే శారీ అయితే అసలు డిఫరెంట్ లుక్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 4300. మంచి ప్రైస్లో ఉన్నాయి, మంచి డిజైన్స్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది వచ్చేసరికి ఇది హాఫ్ వైట్, ఇది కూడా బాగుందండి. డిజైన్ అయితే ఎక్కువ మనకి హాఫ్ వైట్ బేస్లో ఏంటంటే లుక్ బాగుంటుంది, కొంచెం క్లాసీగా కూడా ఉంటాయి. ఇది కుచీల్ పాటలు ఇదంతా ప్లెయిన్ వచ్చి కింద మనకి పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు, స్కర్ట్ బార్డర్ లాగా. ప్రింట్ ఏం రాలేదు చూడండి. మళ్ళీ కింద చిన్నగా బ్లాక్ కలర్తో రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా టెక్స్చర్ అంతా ప్యూర్ సిల్క్, చూసారు కదా ఇలా ఉంటుంది. మనకి ఇవి కొంచెం థిక్గా ఉన్న దగ్గర ఇలా బ్లాక్ లాగా అనిపిస్తుంది, అంటే లోపల వీవింగ్లో అప్పుడు దాంట్లో అటాచ్ చేస్తారండి. పోగు కట్ అయితే అటాచ్ చేస్తారు కదా, దానివల్ల మనకి ఇలా డాట్స్లా అనిపిస్తాయి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవేమీ డ్యామేజ్లు కాదు, మనకి వీవింగ్లోనే అలా ఉంటుంది. అదే ఇది కూర కాబట్టి మనకు తెలుస్తుంది. అదే ఈ బ్లాక్ ఇక్కడ కలర్స్లో అయితే తెలియదు అనమాట. ఇవేమీ మిస్టేక్స్ అయితే కాదు. ఇది ఇక్కడ కూడా ఉంది మనకి. ఇవన్నీ వైట్లో అయితే కొంచెం కలర్ తెలుస్తుంది. పైవైపు ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక చూడండి, సింగిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దగా ఇచ్చారు, అట్లా ఎంత డిఫరెంట్గా ఉందో. కిందంతా సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. ఆసమ్ డిజైన్. ఇదంతా వస్తుంది. పళ్ళుకి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఇలా ట్రయాంగిల్ డిజైన్, అదే ఇచ్చారు. పెద్ద పళ్ళు వచ్చింది, చివరి మళ్ళీ బ్లాక్. బ్లౌజ్ కూడా ఈ గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే కింద మనకి పళ్ళు డిజైన్ కనిపించడం వల్ల మీకు కలర్ సరిగా లేదు, కానీ యాక్చువల్గా మనకి శారీలో కింద ఇచ్చారు కదా అదే కలర్, అదే పెసర గ్రీన్ షేడ్. పెసరలో కూడా మంచి షేడ్. కింద హ్యాండ్కి చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది కదా మనకి. కోరాకి గ్రీన్ షేడ్ అనేది చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ గుర్తుందా, నేను లాస్ట్ టైము బ్లూ డార్క్ రామా బ్లూకి డార్క్ బ్లూ చేశాను కదా, అసలు రిపీట్ అండి. అయితే ప్రీ ఆర్డర్స్ అయితే చాలా బుక్ అయ్యాయి. ఆల్రెడీ ఒక 5 సారీస్ వస్తే డిస్పాచ్ కూడా అయిపోయాయి. మిగిలిన కంగారు పడకండి, మీకు కూడా వస్తాయి. ఈ వీక్లో అయితే మీకు కూడా డిస్పాచ్ అయిపోతాయి. ఇది వచ్చేసరికి చంద్రకాంత్ పింక్ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదంతా మనకి ఇలా లైన్స్ లాగా వచ్చి కింద మనకి హాఫ్ సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి. అలా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు కూడా ఇదే హాఫ్ సర్కిల్ వచ్చింది. ఇలా బ్రైట్ కలర్స్, అంటే మనకి ఎక్కువ ప్యూర్ సిల్క్స్లో ఇంత బ్రైట్ తక్కువే కదా. బ్రైట్ కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది పళ్ళుకి ఫుల్ ఇచ్చి పెద్దగా ఇచ్చారు. హాఫ్ సర్కిల్ని కంప్లీట్ చేసి ఇచ్చారు డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి ఈ చంద్రకాంత్ పింక్ ఇచ్చారు, ప్లెయిన్ వచ్చింది. ఆసమ్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ వైట్లో గంగా జమున. మనం సేమ్ కాంబినేషన్లో టసర్లో చేసాం గుర్తుందా, సేమ్ అండి అదే కాంబినేషను. ఆరెంజ్కి పింక్. క్లాస్లో అంటే క్లాస్ అసలు. డ్రెస్సెస్లో కూడా చాలా. ఇది కూడా మనకి మరీ కూర కాదు, హాఫ్ వైట్ అండ్ కూర మధ్యలో ఉంది షేడ్ అనేది. చాలా బాగుంది కదా. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్లోనే వచ్చింది బార్డర్ అనేది.
లైట్ వెయిట్ అసలు. జరీ బోర్డర్ మనకి అసలు అంటే బోర్డర్ వస్తుంది, దీనికి బోర్డర్ రాదు కాబట్టి మీకు ఎలా కావాలో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోవచ్చు. ఇది 2 ఇలా ఇచ్చారు. చంద్రకాంత్ ఆరెంజ్, చంద్రకాంత్లో కూడా డిఫరెంట్ షేడ్ ఉంది. ఆ పింక్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ రంప మంచి ఇచ్చిన దగ్గర కొంచెం డార్కే ఇచ్చారు. ఆరెంజ్ మళ్ళీ సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనకి కింద వైపు పింక్ వస్తుంది కాబట్టి ఆరెంజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్లో భలే ఉందండి షేడ్ అయితే. డార్క్ నీలి బ్లూకి కింద లైట్ బ్లూ, మనకి ఆనంద బ్లూ ఉంటుంది కూడా, దాంట్లో కూడా లైట్ షేడ్, దాని మీద అంతా హ్యాండ్ పెయింట్ వచ్చింది లీఫ్ డిజైన్ లాగా. కింద వైపు మళ్ళీ డార్క్ బ్లూకి రివర్స్లో ఇచ్చారు. ఇది ఇటువైపు అది అటువైపు అన్నట్టు ఇచ్చారు. పై వైపు అంతా ఫ్రిల్స్లో ప్లెయినే, ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఇది పెయింట్తో ఇచ్చిన లైన్స్. మధ్యలో మనకి ఇలా అమ్మాయి బొమ్మ ఉంది. భలే ఉందండి, పెద్ద బొమ్మ ఇచ్చారు. మనకి ఇంచుమించు హాఫ్ వర్క్ కూడా కవర్ అయిపోయింది పెయింట్ అనేది. మళ్ళీ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అమ్మాయి బొమ్మ వచ్చింది. ఇలా కంటిన్యూషన్ వచ్చింది. మనకి పళ్ళులో కూడా 2 అమ్మాయి బొమ్మలు వచ్చాయి. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, బ్రైట్ షేడ్, బ్యూటిఫుల్ ఉంది. దీనికి బ్లౌజ్ కూడా హ్యాండ్కి ఇచ్చారు. సెల్ఫ్ మనకి పైన డార్క్ కలర్ బ్లూ ఉంది కదా, ఆ బ్లూ ఇచ్చారు. హ్యాండ్కి అలా 2 లైన్స్తోనూ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది, ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4600. మనకి ఇది హ్యాండ్ పెయింట్ వల్ల, ఫ్యాబ్రిక్ అయితే సేమే ఉంటుంది, ఆ డిజైన్ వల్ల ప్రైస్ మారుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పింక్, చాలా లైట్ పింక్, రోజ్ పింక్, బేబీ పింక్లో కూడా చాలా లైట్. మనం ఈ డిజైన్లో కూడా వేరే కలర్ చేసాము. ఇది వచ్చేసరికి లీఫ్లోనే ఒక పొడవు లీఫ్, చిన్న లీఫ్ అన్నట్టు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా లీఫ్ స్టైల్ బార్డర్. మరి అంతా ఫిల్ చేయకుండా పెన్సిల్ రంగులో ఇచ్చి అక్కడక్కడ కలర్ ఇచ్చారు. బ్లూ అండ్ రెడ్ కలర్తో చిన్నగా ఒక 1/2 ఇంచుతో మనకి ఇలా బోర్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఉంది. కింద వైపు కొంచెం ఒక 1 ఇంచ్ ఇచ్చారు. పేస్టల్ షేడ్లో ఆసమ్ కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా 3 స్టెప్స్ లాగా ఇచ్చి మధ్యలో రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే వచ్చి హ్యాండ్కి చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ అయితే, లైట్ కలర్, డార్క్ అయితే కాదు. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్. లాస్ట్ టైం కూడా నేను ఇందులో ఈ డిజైన్లో వేరే కలర్ చేశాను. రిపీట్ అడిగారు చూడండి. ఇది వచ్చేసరికి గ్రే షేడ్, గ్రే మీద సెల్ఫ్ ఇలా చిన్న ప్రింట్ ఉంది, డిజిటల్ ప్రింట్. పై వైపు మనకి ఇలా బ్లాక్తో రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే ఉంటుంది. అలా నీ లెంత్ వరకు ఆ ప్రింట్, ఒక ఫ్లవర్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. క్లియర్గా కాకుండా కొంచెం జిగ్జాగ్ స్టైల్ లాగా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. డిజిటల్ ప్రింట్ 2 సైడ్స్ కూడా ఉంది. ఇక్కడ మాత్రం ప్రింట్ ఉంది, సెల్ఫ్ ప్రింట్ ఉంది. కలర్ కాకుండా లైట్ డార్క్తో క్లాసీగా ఉందండి. కలర్ అయితే డార్క్ అయితే కాదు, పేస్టల్ కలర్. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ డిజైన్. అదే బార్డర్ డిజైన్ పెద్దగా ఇచ్చారు, చివరి బ్లాక్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి మీకు డార్క్ అనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ రాలేదు చూడండి, ప్లెయిన్ వచ్చింది. మోసం ఉంది. చక్కగా ఈ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు, మనం లేదు ఈ బ్లాక్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షేడ్, లైట్ బ్రౌన్కి కొంచెం డార్క్ మన మెరూన్లో కూడా కొంచెం థిక్ కలరే, ఆ షేడ్తో వచ్చింది. చిన్న బార్డర్, సేమ్ డిజైన్, చాలా బాగుందండి. కలర్ అయితే సేమ్ కనుకల హాఫ్ వరకు వస్తుంది డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. జరీ బార్డర్స్ కాదు, ఓన్లీ ప్రింట్తోనే అలా ఇచ్చారు. ఇది పళ్ళు కూడా పెద్ద డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, బేస్ కలరే. ఈ కలర్ ఉంది కదా లైట్ బ్రౌన్ షేడ్, అంటే దీనిపైన మనకి కొంచెం డార్కర్తో డిజైన్ రావడం వల్ల మీకు ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. చక్కగా ఉంటుందండి. ఈ బ్లౌజ్కైనా మీరు వెళ్ళిపోవచ్చు. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, లైట్ డార్క్ బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లో, ఆల్రెడీ ఎల్లోలో కూడా చూపించాను కదా నేను. ఇది అదే డిజైను బ్లాక్లో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఎన్ని పీసులు వచ్చినా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. బాడీ అంతా బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేసరికి
2 స్టెప్స్ లాగా ఇచ్చారు. దానికైతే సింగిలే వచ్చింది. రెడ్ లైట్ బ్రిక్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ షేడ్ అండ్ లైన్స్. బాడీ అంతా ప్లెయిన్, చాలా బ్యూటిఫుల్ ఉంది. 2 సైడ్స్ కూడా సేమ్. అంటే డిఫరెంట్గా, అంటే రెగ్యులర్గా కాకుండా ఆ స్టైల్గా కావాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పళ్ళు ప్లెయిన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్, చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆసమ్ అసలు బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కలర్ బాగుంది కదా. కలర్ అయితే ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలోనే 2 సైడ్స్ కూడా బార్డర్. ఇది కొంచెం కాశ్మీరీ సిల్క్ డిజైన్ లాగా వచ్చింది. అంటే కొంచెం ఓల్డ్ స్టైల్లో డిజైన్స్ ఉన్నాయి చూసారా, ఇలా స్కర్ట్ బార్డర్ ఫుల్ హాఫ్ నీ లెంత్ వరకు వచ్చే డిజైన్స్ అదే స్టైల్ లాగా వచ్చింది. మంచి ఎల్లో షేడ్. ఇది ప్రిల్స్ పార్ట్లో పైన లేదు, కింద ఒకటే ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి కూడా మనకి ఇలా చిన్న బార్డర్. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. కొంచెం ఈ స్టైల్స్ ఇష్టపడతారు చూసారా, బాగుంటాయండి ఇవి. ఎవరికైనా కూడా బాగుంటాయి, ట్రెండీగా కూడా ఉంటాయి. ఇంకా కాశ్మీర్ సిల్క్లో వచ్చాయి ఆ డిజైన్స్. ఇలా పళ్ళు డార్క్ బ్రౌన్ షేడ్ తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా మనకి కోరా అండ్ బ్రౌన్ షేడ్ బార్డరే వచ్చింది. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా బ్రౌనే వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే వచ్చింది ఎల్లో షేడ్కి. ఇలా ప్లెయిన్ చిన్నగా పట్టి ఇచ్చాడు, అంత రిబ్బన్ బార్డర్ ఇచ్చాడు బ్రౌన్ షేడ్. ఆసమ్ డిజైన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి, కలర్ ఎంత కొత్తగా ఉందో చూడండి. మనం ఆనంద బ్లూలో చేసాం. ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ. పీకాక్లోనే కొంచెం ఆనందాలోనే డార్కర్ షేడ్. బాడీ అంతా చాలా డార్క్ కలర్. 2 సైడ్స్ కూడా ఇది కొంచెం గంగా జమున స్టైల్ లాగా ఇచ్చారు. పైవైపు చంద్రకాంత్ కలర్కి ఇలా బ్లాక్, వైట్ మీద బ్లాక్ డిజైన్, కింద వచ్చేసరికి ఆనంద బ్లూ. బాగుందండి, కాంబినేషన్ బాగుంది. డార్క్ షేడ్, బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. చాలా బాగుంది కదా, ఫాస్ట్గా చూసుకోండి. పళ్ళు కూడా మనకి ఇలా కలర్స్తో ఇచ్చారు. 2 కలర్స్ మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద వైపు బార్డర్ ఆనంద బ్లూ ఇచ్చారు కదా, అదే షేడ్తో డిజైన్ ఇచ్చింది. ఆసమ్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి మధుబనిలో ఎల్లో. మంచి ఎల్లో షేడు, గడప ఎల్లో ఉంటుంది కదా అదే కలర్. ఇలా 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ పైవైపు చిన్నగా మధుబని బోర్డర్, ఇలా మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్. కిందంతా మనకు కొంచెం హాఫ్ సర్కిల్ లాగా ఇలా మధుబని డిజైన్. మళ్ళీ బార్డర్ కూడా ఉంది. బాగుందండి డిజైన్ అయితే. మధుబని చాలా మంది అంటున్నారు చూడండి, బ్యూటిఫుల్ ఉంది. దీనికి వచ్చేసరికి పళ్ళు ఫుల్ మధుబని వచ్చింది. పళ్ళు అంతా కూడా. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆసమ్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రే షేడ్. డార్క్ అయితే కాదు, గ్రేలో కూడా చాలా లైట్ కలర్. దానికి బ్లూ. మనం ఇందాక దీంట్లో పింక్, లైట్ పింక్ చూపించాం కదా ఇదే డిజైన్లో. ఇది వచ్చేసరికి కొంచెం లైట్, ఇది కూడా బ్లూ వస్తుంది, డార్క్ బ్లూ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రే, చాలా పేస్టల్ గ్రే. 2 సైడ్స్ కూడా ఇలా లీఫ్ బోర్డర్ వస్తుంది. సేమ్ డిజైన్, ఆ డిజైనే. పళ్ళు కూడా ఇలా పళ్ళు, కలర్ఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వస్తుంది. హ్యాండ్కి చిన్న బార్డర్. మనం ఈ బ్లౌజ్ కన్నా కూడా బ్లూ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 4300. అంటే కొంచెం క్లాసీ లుక్. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ డిజిటల్ ప్రింట్లోనే కొంచెం కలంకారీ స్టైల్ లాగా హాఫ్ వైట్ మీద లైట్ పింక్ షేడ్, పింక్ అండ్ పీచ్ మళ్ళీ మిక్స్డ్ షేడ్. చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా 1 ఇంచ్ లైట్ బ్రౌన్తో వచ్చింది. చాలా ఇనిక్యూ ఉంది సారీ అయితే. దీనికి పళ్ళు ఏం కంటిన్యూషనే వచ్చింది. పళ్ళు అంటే పెద్ద పళ్ళు రాలేదు. ఇలా ఒక 4 ఇంచెస్ బార్డర్ లాగా ఈ బార్డర్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ బార్డర్ ఇచ్చిన కలరే వచ్చింది. బ్యూటిఫుల్ అసలు, చాలా డిఫరెంట్ అండ్ పేస్టల్ క్లాస్. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇది చిన్నగా కొమ్మల్లాగా, చెట్టు కొమ్మలు ఉంటాయి కదా అలా ఇచ్చారు. లీవ్స్ కంప్లీట్ డిజైన్ లాగా కాకుండా అలా డాట్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ చిన్న బార్డర్, మరి పెద్ద బార్డర్ కాదు.
ఎవరికైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుంటాయి. ప్యూర్ సిల్క్స్ ఎవరికైనా బాగుంటాయి. కంఫర్టివిస్ట్ బాగా కంఫర్ట్గా కావాలనుకుంటే మాత్రం చక్కగా ఆప్షన్, మంచి ఆప్షన్ ఇది. పళ్ళు డిజైన్ కూడా చాలా చిన్న డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్, చాలా బాగుంది కాంబినేషన్ అయితే. డిజైన్ కూడా ట్రెండీగా ఉంది, అంటే రెగ్యులర్గా లేదు, డిఫరెంట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో ఆల్రెడీ నేను ఇది చూపించే కదా, ఎల్లోకి పీచ్ పింక్ కలిసిన షేడ్. ఇది వచ్చేసరికి లైట్, ఇది కూడా పీచ్ పింక్ మిక్సర్ షేడే కానీ ఇంకొంచెం పేస్టల్ షేడ్. దానిపైన మనకి ఇలా ఫ్లవర్ డిజైన్, మస్టర్డ్ షేడ్ బార్డర్ వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఆసమ్ అసలు. మనకి ఇందులో 3 కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో. ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్స్, మనకి డ్రై వాష్, ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్. ఇది పళ్ళు కూడా మనకి బార్డర్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో షేడ్, మస్టర్డ్ షేడ్లో. ఇక్కడ కొంచెం డార్క్ డిజైన్ తెలుస్తుంది కదా, ఇది ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చింది. చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ ఇందులోనే కలర్ ఉందన్నాను కదా, ఇది కొంచెం మట్టి షేడ్ కలర్, గ్రే కాదు, దాంట్లో కూడా పేస్టులు. దానికి బార్డర్ చూడండి కలర్ ఎంత బాగుంది. అంటే బేస్ కలర్ మనకి లైట్ అండ్ బార్డర్ సరికి డార్క్ వస్తుంది కదా, ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. దాని మీద కొంచెం డార్క్తో డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా డిజైన్ పై వరకు కూడా చూడండి. కింద నుంచి థిక్గా ఇచ్చారు ఫ్లవర్స్ అన్నీ, పైకి వచ్చేసరికి కొమ్మలు డిజైన్ ఇచ్చారు. ఇలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. పళ్ళు ఆరెంజ్ మీద మనకి లైన్స్ పళ్ళు, ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ మనం లాస్ట్ సారీ రెడ్, మంచి రెడ్కి ఇలా ప్రింట్ వచ్చింది. ఇది బాతిక్ కాదు, ఇందులో ఇలాంటి మామూలు బ్లాక్ ప్రింట్స్లో వచ్చిన డిజైనే. పైవైపు మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారు, ఇది బాతిక్ స్టైల్లో ఉందంటే. ఇలా మంచి రెడ్కి కిందంతా ఈ డిజైన్ ఒక పెద్ద కొండలాగా ఇచ్చారు కదా, అంటే ఇదే డిజైన్ కొంచెం పెద్దగా ఇచ్చారు. కుర్చీల్లో అలా ఒక పెద్దది ఇచ్చారు, మిగిలినంతా ప్లెయిన్. పైవైపు మాత్రం మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా బార్డర్ ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది డిజైన్ అనేది. కలర్ అయితే ఇంకా అసలు అవసరం. చాలా మంది రిపీట్ అడుగుతున్నారు, లాస్ట్గా అయితే చూసుకోండి. పళ్ళు కూడా సేమ్ డిజైన్ మనకి ఇలా పెద్దగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్, మంచి షేడ్ రెడ్లో కూడా. మనం బాతిక్లో చేసినప్పుడు కూడా రిపీట్ అడిగారు, ఫాస్ట్గా చూసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.